మోక్షము పరికల్పన. ఇవాల్టి విషయం మనం ఈ యొక్క శాంతికి సంబంధించి మనిషి సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం అనుకున్నది దొరకచ్చు, దొరకపోవచ్చు. మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వీటితో సంబంధం లేకుండా, వీటి ప్రమేయం లేకుండా సంతోషాన్ని అనుభవించడం ఎలా అనే ఒక శీర్షికన మనం వేరు ఫిలాసఫీస్ని, సిద్ధాంతాలని చూస్తూ వస్తున్నాం. నాస్తికుల సిద్ధాంతం ఏ విధంగా ఉంది, తర్వాత మీమాంసకులు, తార్కికులు, అబ్రహామిక్ రిలిజంలో ఉన్నవారు, జైనులు, బౌద్ధులు, తర్వాత వేదమతాలు. ఈ వేదమతాల్లో శంకరాచార్యులు ఏం చెప్పారు, భాస్కరాచార్యులు ఏం చెప్పారన్న విషయాన్ని మనం చూసాం. ఇవాళ మిగిలిన సిద్ధాంతాలను చూసే ప్రయత్నం చేద్దాం. మనం గత వారం పాఠంలో చెప్పుకున్నట్టుగా బౌద్ధ మతం ఏం చెప్తుందంటే ఆత్మ అనే విషయంలో అనంతం అని చెప్తుంది. బౌద్ధ మతంలో భగవంతుడు అనే కాన్సెప్ట్ ఉండదు, ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఆత్మకు ఎలాంటి క్వాలిటీస్ ఉండవు. దేహం నుంచి విముక్తి పొందడమే మోక్షము అనేది వీరి సిద్ధాంతం యొక్క కల్పన. తర్వాత వైదిక మతాలు వస్తాయి. వైదిక మతాలు సనాతన ధర్మంలో ఉన్నవే. ఈ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఇవన్నీ కూడా పండితుల ద్వారా పేర్లు పెట్టబడినవి, ఆయా మతాచార్యులు పెట్టిన పేర్లు కావు. ఇది మనం మొదటిగా గుర్తించాలి. ఎందుకంటే ఈ పేర్లే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ద్వైత మత గురువులు అద్వాచార్యులు, అద్వైత మత గురువులు శంకరాచార్యులు, విశిష్ట అద్వైత గురువులు రామానుజాచార్యులు. ఈ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం అనేది సంస్కృత వాంగ్మయంలో మనం ప్రాచీన సంస్కృతంలో తీసుకున్నట్టయితే సరి అయినటువంటి అర్థం ఇచ్చేది కాదు. ద్వైతము అంటే అపేక్ష వస్తు నిష్టయాదాత్మ్యాత్ వస్తుమన్యస్వరూపతః ఇందతామితి ధాతోస్తు తజ్ఞానం ద్వైతముచ్యతే. వస్తు స్వరూపం ఏ విధంగా ఉంటుందో దానికన్నా భిన్నంగా వాదించడం అని అర్థం, అంటే తప్పుడు వాదన అని అర్థం. సో ఇలాంటి పేరు ఎవరు కూడా ఏ మతాచారులు కొని పెట్టరు. కాబట్టి ప్రాచీన కాలంలో ఆ గురువులు ఏదైతే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారో అవే వాటికి పేర్లుగా పెట్టారు. సో శంకరాచార్యులు జగత్తు మాయా అని చెప్పారు కాబట్టి దానికి మాయావాదం అని. తర్వాత రామానుజులు కొత్త ఒక శరీరీ భావము ఈరోజు మనం నేర్చుకుంటాం కాబట్టి దాన్ని విశిష్ట మాయావాదము లేకపోతే శరీరీ వాదము అంటాం. మధ్వాచార్యులు వారు పెట్టినటువంటి పేరు జగత్తు మాయ కాదు సత్యము కాబట్టి తత్వవాదము అంటాం. ఈ మూడు పేర్లు వాడుకలో ఉన్నాయి, కానీ పండితుల యొక్క కసరత్తు ద్వారా ఏర్పడిందే ఈ పేర్లు. కాబట్టి ఇది మనకు అప్రస్తుతం ఈ పేర్లతో పిలవడం. కానీ వ్యవహారంలో అందరూ ఉపయోగించే పేర్లు ఇవే. కానీ వీటి అర్థం సరైనది కాకుండా ఉండడం వల్ల వీటిని ప్రయోగించడం అవసరం లేదు. పైగా దీన్ని ప్రయోగించామనుకోండి, మనం వైదిక మతంలో ఉన్నవారు ఎవరో దేనో ఒక మతానికి చెందిన వాళ్ళం కాబట్టి మన ఈగో హర్ట్ అవుతుంది. కాబట్టి ఈ పదాలు వాడకుండా ఆ మతాచారులు పెట్టినటువంటి సిద్ధాంతాన్ని మాత్రమే మనం ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరూ కూడా గురువులను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. గురువులు చెప్పిన దాన్ని ఫాలో అయితే మనం చాలు. వైదిక మతాల్లో మాయావాదము, విశిష్ట మాయావాదము, తత్వవాదం. ఇందులో భాగంగా మాయావాదనాన్ని శంకరాచార్యులు చెప్పారు. ఏకాత్మ ఉన్నది ఒకటే ఆత్మ, అది బ్రహ్మ సత్యము. బ్రహ్మ జీవుడు అనే రెండు వస్తువులు లేవు, ఉన్నది ఒకటే. జగత్తు అనేది మాయ. మోక్షం అంటే ఏంటి? మోక్షానికి వెళ్ళడం అనేది ఏముండదు, మరచిపోయిన దానికి గుర్తు రావడం. జీవుడు తాను ఏకస్వరూపమై ఉన్నాను, బ్రహ్మగా ఉన్నాను అన్న విషయం మర్చిపోయి ఉంటాడు. ఆ మర్చిపోయినది గుర్తుకు రావడమే మోక్షము అని అంటారు శంకరాచార్య. ఇది వ్యావహారికంగా వేరే ఫిలాసఫీలు వచ్చినప్పుడు ఇది తప్పుగా మనకు కనిపిస్తుంది. కానీ శంకరాచార్య ఫిలాసఫీ మనకు అర్థం కావాలంటే చాలా ఎలివేటెడ్గా ఆలోచించాలి. సామాన్య పద్ధతిలో దీన్ని మనం ఊహించుకోవడం చాలా కష్టం. బ్రహ్మను కానీ జీవుడిని కానీ మనం
భాషతో కావచ్చు, భౌతికంగా కావచ్చు, తార్కికంగా కావచ్చు, మనం ప్రూవ్ చేయలేము. అదేవిధంగా డిస్ప్రూవ్ కూడా చేయలేము. కాబట్టి దీన్ని అనుభవించి తెలుసుకోవాలే తప్ప అది ఇంకొకరి ఎక్స్ప్లెయిన్ చేసి చేతిలో పెట్టడానికి కుదరదు. మాయావాదం అనేది ఎక్స్క్లూజివ్గా ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి. జగత్తు మాయా అనేది ఎప్పుడు కనిపిస్తుంది? జగత్తులో ఉన్న విషయాలన్నీ కూడా సారవంతము కాదు అన్నప్పుడు మాయ అనిపిస్తుంది. మోక్షధర్మ పర్వంలో భీష్మాచార్యులు ఒక మాట అంటారు, యథాచ పర్యేతి లోకతంత్రం అసారవత్ తథా తథా విరాగోత్ర జాయతే నాత్ర సంశయ అంటారు. అంటే మనం లోకంలో ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అవుతామో అంత ఈ లోకంలో సారము లేదు అనేది మనకు తెలుస్తుంది. మనం ఇన్వాల్వ్ కాము కాబట్టి మనకు ఇంకా ఏదో లోకంలో అన్ని విషయాల్లో సారం ఉన్నది, ఇదే సర్వస్వం అని అనుకుంటూ ఉంటాం. సో మనం డీప్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఏం లేదు అని తెలుస్తుంది. దాన్నే మాయ. ఇది ఆంతరంగికంగా మనం తెలుసుకునేటటువంటి అనుభవమే కానీ భౌతికంగా మాయ అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఒకటి అర్థం చేసుకోవాలి, శంకరాచార్యులు ఉన్నది ఎప్పుడు 8వ శతాబ్దం, తర్వాత రామానుజాచార్యులు వచ్చింది ఎప్పుడు 11వ శతాబ్దం, భాస్కరాచార్యులు ఎప్పుడు ఉన్నారు 11వ శతాబ్దం ప్రారంభంలో. 8వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు ఇదే శంకర అద్వైత ఫిలాసఫీనే నడిచింది. అంటే ఏంటి? గురువు గారు ఏం చెప్పారో శిష్యులు దాన్ని అలాగే చెప్పడం, తీసుకెళ్ళడం అనేది సాధ్యపడుతుంది. మనకు గురువుగారు పాఠశాలలో పాఠం చెప్పినా కూడా ఒక్కొక్క విద్యార్థి ఎగ్జామ్ పేపర్లో ఒక్కొక్క విధంగా రాస్తారు. అందరూ కూడా శంకరాచార్యులంతా ఎలివేటెడ్గా ఉండరు. కాబట్టి కాలక్రమంలో చాలా చాలా మార్పులు ఏర్పడ్డాయి. ఆ మార్పులు సరైనది కాదని తర్వాత వచ్చినటువంటి మతాచారులంతా కూడా ఒక దిద్ది, ఒక స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ శంకరాచార్యులు చెప్పింది తప్పు ఖండించడం కాదు. శంకరాచార్యులు 32 సంవత్సరాలు బతికారు భౌతికంగా. వారు చెప్పిందే చాలా తక్కువ. వారు చెప్పినటువంటి విషయాలను 2 రకాల శిష్యులు, భామతి పంతము, వివరణ పంతము, వాళ్ళ ఇద్దరూ కూడా శిష్య పర్వంలో ఉన్నారు. వాళ్ళ ఇద్దరి సిద్ధాంతాలు 2 విధాలుగా ఉన్నాయి. అందులో ఏది శంకరాచార్యుల సిద్ధాంతం అనేది మనకి ఇంకా కన్ఫ్యూజ్గా ఉంది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తరతరాలుగా ఒక 8వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వచ్చేటప్పటికి ఎన్ని మార్పులు చెంది ఉండొచ్చు? చాలా మార్పులు చెంది ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క శిష్యుడు తన పరంపరలో వాళ్ళ శిష్యులకు ఇచ్చేటప్పుడు చాలా మార్పులు చెందుతుంది. శంకరాచార్యులు చెప్పిన సిద్ధాంతమే మనం చెప్పడానికి లేదు. స్క్రిప్ట్ అదే ఉండొచ్చు, కానీ వాళ్ళ శంకరాచార్య ఉద్దేశం వేరై ఉండొచ్చు, వాళ్ళ శిష్యులు అనలైజ్ చేసుకుని వేరే ఉండొచ్చు. ఇలా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి తప్పు పట్టడానికి లేదు, ఎవరిని ఖండించడానికి వీలు పడదు. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. తర్వాత మాయావాదం తర్వాత భేదాభేదవాదము, భాస్కరాచార్యులు వచ్చారు. శంకరాచార్యుల సిద్ధాంతాన్ని అంత సమంజసంగా లేదని నేనే కొత్త సిద్ధాంతాన్ని రాస్తానని అతను కొత్త సిద్ధాంతాన్ని రాయడానికి పూనుకుంటారు. బ్రహ్మ సత్యము, జగత్తు కూడా సత్యమే, మాయా అనేది నా అనుభవంలోనికి రాలేదు అని రాస్తారు. ఆత్మ సర్వగతము కాదు, అణువు అని చెప్తారు. మోక్షం అంటే ఏంటి? ఆత్మ శరీరం నుంచి బయటపడమే, ముక్తి పొందడమే మోక్షం. సో ఇలా ఆత్మ అణువు అయినప్పుడు జీవుడికి సుఖదుఖాలు ఎందుకు వస్తున్నాయి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. దానికి భాస్కరాచార్యులు ఏమంటారు, అది నాకు తెలియదు, మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ వేదాలు చెప్పాయి, గురువులు ఋషిమునులు చెప్పారు, కాబట్టి నాకు సమంజసంగా అనిపించింది కాబట్టి నేను నమ్ముతున్నాను అని తెలివైనటువంటి ఒక వాదనను ముందుకు తీసుకెళ్తారు. ఈ యొక్క భాస్కరాచార్యుల తరువాత వచ్చిన వారు రామానుజాచార్యులు. 11వ శతాబ్దం చివరిలో 12వ శతాబ్దం ప్రారంభంలో వచ్చారు రామానుజాచార్యులు. దీన్ని విశిష్ట అద్వైతము, విశిష్ట మాయావాదము అంటాం. రామానుజాచార్యులు తమ విశిష్ట అద్వైత సిద్ధాంతంలో జగత్తు అంటే ప్రపంచం, జీవులు అంటే ఇండివిజువల్ సోల్స్, ఇవన్నీ బ్రహ్మ యొక్క శరీరము అనే కొత్త వాదన తీసుకొస్తారు. శంకరాచార్యుల మాయావాదంలో 2 అనే కాన్సెప్ట్ లేదు, ఉన్నది ఒకటే, అది భగవంతుడు ఒకటే. భగవంతుడికి అజ్ఞానము కలిగినప్పుడు దేహాన్ని ధరిస్తాడు, ఈ యొక్క చీకటి ప్రపంచంలో ఉంటాడు. తర్వాత యథార్థ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుస్తుందో మళ్ళీ తాను బ్రహ్మమని తెలుసుకుంటాడు. ఇది శంకరాచార్యుల వాదన. దానికి భిన్నంగా రామానుజాచార్యులు ఏం చెప్తారంటే ఉన్నది ఒక వస్తువు కాదు, చాలా ఉన్నాయి,
కానీ అన్నీ కూడా భగవంతుడి యొక్క శరీరాలే. ఇప్పుడు జీవుడు ఉన్నాడు, జీవుడికి ఒక శరీరం ఉంది, చెయ్యి, కాళ్ళు, ముక్కు, నోరు అన్ని అంగాలు ఉన్నాయి. జీవుడికి ఇవన్నీ ఏ విధంగా అంగాలో భగవంతుడికి ఈ సమస్త ప్రపంచము కూడా ఒక శరీరము లాంటిది అని ఒక కొత్త వాదన తీసుకొస్తారు. శరీరం అంటే ఏంటి? బాడీ. జీవుడు, జగత్తు ఇవన్నీ కూడా భగవంతుడికి శరీరం. శరీరీ అంటే ఏంటి? ఓనర్ ఆఫ్ ది బాడీ, ఇండ్వెల్లర్. పరమాత్ముడు అంటే ఏంటి? ఈ శరీరంలో ఉండేవాడు అని అర్థం. సో ఈ భావన ప్రకారం శరీరము శరీరీకి పూర్తిగా ఆధీనంలో ఉంటుంది. ఈ ఫిజికల్ బాడీ అనేది భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. సో శరీరము తన్ను తానుగా ఏమీ చేయలేదు కదా, మనం మనలాగా ఏం చేయలేం. లోపల భగవంతుడు నారాయణుడు సంకల్పంతోనే జీవుడికి చలనం అనేది ఏర్పడుతుంది అంటారు. మన శరీరంలో ఒక ఉదాహరణతో చూసినట్టయితే, మన శరీరంలో చేతికి, కాళ్ళకి తాము స్వతంత్రంగా ఏం చేయలేవు. మన మనస్సులో ఏం ఆదేశం ఇస్తామో శరీర భాగాలు అలే చేస్తాయి. చెయ్యి తన పాటికి తను ఆలోచించదుగా. నేను ఆలోచించింది చెయ్యి చేస్తుంది తప్ప చెయ్యి తనంతటి తాను ఆలోచించదు. అదేవిధంగా భగవంతుడు ఏమి ఆలోచిస్తాడో మనం ఆ విధంగా చేస్తాము. అంతేకాని శరీరము సపరేట్గా ఏమి చెయ్యదు అనేది ఈ యొక్క రామానుజాచార్యుల వాదన. సో జగత్తు మరియు జీవులు పరమాత్ముని యొక్క శరీరంలో భాగాలు లాంటివే. పరమాత్ముడు ఇవన్నింటికి యజమాని, నియంత్రణాధిపతి అంటారు. సో తాత్వికంగా మనం విశ్లేషణ చూస్తే జీవుడు అంటే ఏంటి? పరమాత్మ శరీరంలోని భాగం, స్వతంత్ర లేనిది. జగత్తు అంటే నారాయణుడి యొక్క శక్తి ప్రకటన, శరీర భాగం. పరమాత్మ అంటే ఏంటి? శరీరీ అంటే ఓనర్, అధిపతి, సర్వాధిపతి, శక్తి మరియు జ్ఞానం యొక్క స్వరూపం అంటాం. ఈ సంబంధం ఏంటి? జీవుడికి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? శరీరీ సంబంధం అంటే ఏంటి? ఈ ద్వారా అనిత్యమైనటువంటి జీవుడు నిత్యమైనటువంటి పరమాత్మతో అనుసంధానం అవుతాడు అనేది ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. ఇది భక్తి తత్వంతో అనుసంధానం చేస్తే ఈ భావన వల్ల ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది అంటారు. ఏంటది? నేను స్వతంత్రుడిని కాదు, నేను నారాయణుడి యొక్క శరీరం యొక్క భాగము, నా జీవితం అంతా ఆయన సంకల్పానికి ఒక సాధనం అవ్వాలి అనేటువంటి ఒక భావన ఏర్పడుతుంది. దీనివల్ల ఎలాంటి అహంభావం కావచ్చు, స్వార్థం కావచ్చు ఉండదు, తొలగిపోతుంది. శరణాగతి, సేవాభావం పెరుగుతుంది. నేను భగవంతుడి యొక్క శరీరం అంగమైనప్పుడు భగవంతుడు ఏ విధంగా చేస్తాను నేను అలాగే చేయాలి, కానీ నేను స్వతంత్రంగా ఏం చేయట్లేదు అనేటటువంటి భావం కలుగుతుంది. శరీరీ భావన అనేది ఇది. జీవుడు, జగత్తు నారాయణుని యొక్క శరీర భాగాలు, ఆయనే శరీరీ అంటారు. శరీరీ భావము, శేషీ భావము అంట. ఈ దృష్టికోణం వల్ల భక్తునికి అసలైనటువంటి శాంతి, సమ్రత, భగవత్ శరణాగతి కలుగుతుంది అనేది రామానుజ సిద్ధాంతం యొక్క వాదన. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది. జీవుడికి సంసారం ఎందుకు వచ్చింది? సుఖము, దుఃఖము ఎందుకు వచ్చాయి? భగవంతుడి యొక్క శరీరంలో భాగమైనప్పుడు భగవంతుడు ఎప్పుడూ కూడా నిత్య తృప్తుడు, నిత్య ఆనందమయుడు కదా. అలాంటి ఆనందంతో ఉండేవాడికి ఉన్నట్టుండి దుఃఖం ఎందుకు వచ్చింది? పాపకర్మలు ఎందుకు చేసుకుంటున్నాడు? సంసారం ఎందుకు వచ్చింది? ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది రామానుజాచార్యులకు వచ్చినటువంటి వాదన, ప్రశ్నలు. వారు దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారు. వారు ఇలా అంటారు: జీవుడు మొదటిసారిగా పుట్టినప్పుడు చేసినటువంటి కర్మల వలన అతనికి సంసారము, అజ్ఞానము, సుఖము, దుఃఖము వచ్చింది అని. సో ఫస్ట్ టైం ఎవరైతే మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్ చేసినందువలన సంసారం అనేది ఏర్పడింది. ఒకసారి తప్పు చేశాడు, ఆ తప్పు కోసం ఇంకోసారి పుట్టవలసి వచ్చింది. సో దీనికి మొదటిసారి పుట్టడానికి ఏం పాపం చేశాడని వస్తుంది. మొదటిసారి ఎట్లా చేశాడు? తర్వాత అంతా వచ్చినటువంటి వేదాంతకులు, చింతకులు వేసినటువంటి ప్రశ్న ఇదే. జీవుడు సృష్టి కాక పూర్వము అతనికి ఎలాంటి కర్మ లేదు కదా, కావున మొదటి కర్మ ఎలా చేశాడు అని. ఒకవేళ దేవుడే చేయించాడు అని అనుకున్నాం అనుకోండి, ఒకరి చేత మంచి పని, మరొకరి చేత చెడు పని ఎందుకు చేయించాడు? తర్వాత
వారు చేసుకున్నటువంటి మంచి కర్మలకు సుఖము కానీ చెడు కర్మలకు దుఃఖము కానీ కలగవచ్చు. కానీ మొదటిసారి చెడు కర్మ ఎందుకు చేశాడనే ప్రశ్న వస్తుంది. రామానుజాచార్యుల శిష్యులు దీనికి ఒక సమాధానాన్ని ఇస్తారు. దేవుడు మొదటి కర్మను మీరే చేసుకోండి, స్వాతంత్రం ఇచ్చేస్తున్నాను, జీవుని చేత చేయిస్తాడు. మొదటి కర్మం చేయడానికి జీవుడికి పూర్తి స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఆ మొదటిసారి ఇచ్చినప్పుడు జీవుడు తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. దానివల్ల జీవుడికి పుణ్యమో పాపమో వస్తుంది. తర్వాత జన్మల నుంచి ఆ పుణ్య పాపాల వలన పుణ్యం చేసుకుంటే సుఖము, పాపం చేసుకుంటే దుఃఖము అలా ఏర్పడింది అని ఒక ప్రయత్నాన్ని చేశారు. ఎవరు? రామానుజుల శిష్యులు. ఇక్కడ మళ్ళీ ప్రశ్న సమస్య వస్తుంది. సో వేదకాలం నుంచి వచ్చినటువంటి ఒక నమ్మకం ఏంటంటే తృణమపి నచలతి తేన వినా అని. అంటే దేవుడి యొక్క ప్రేరణ లేకుండా ఒక గడ్డి పరక కూడా కదలదు, అంటే ఏమీ చేయడానికి కుదరదు అని. సో రామానుజన్ లాజిక్ ప్రకారం ఏమవుతుంది? జీవుడికి భగవంతుని ప్రేరణ లేకుండానే ఏమైనా చేయగలడు, కుదురుతుంది అన్నట్టు అవుతుంది కదా. ఎందుకంటే మొదటిసారి ఫ్రీడమ్ ఇచ్చాడు కదా. ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మంచైనా చేసుకోవచ్చు, చెడైనా చేసుకోవచ్చు, తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే దత్త స్వాతంత్రము అంటారు. రాజు తన కొడుక్కి ఒక భాగాన్ని ఇచ్చి నువ్వు పరిపాలించు అంటాడు. పరిపాలించే డెసిషన్ నువ్వే తీసుకోవచ్చు. తర్వాత ఏమైనా డెసిషన్ తప్పు తీసుకున్నాడు అనుకోండి, నువ్వు ఎందుకు ఇలా తీసుకున్నావని తండ్రి వచ్చి అడగచ్చు. సో కొద్దిగా పవర్ మాత్రం ట్రాన్స్ఫర్ చేయడు. దీన్ని దత్త స్వాతంత్రం అంటారు. ఇలా ఏమైనా ఇచ్చాడా? అలా మొదటిసారి మాత్రం ఇస్తాడు. తర్వాత మాత్రం మొదటిసారి ఇచ్చిన తర్వాత పుణ్యమో పాపమో చేసుకుంటాడు. తద్వారా వచ్చినటువంటి కర్మకు ఉత్తర జన్మల్లో ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది అనేది వస్తుంది. సో దీనివల్ల ఏమైంది? జీవుడికి పూర్తిగా స్వాతంత్రం ఇచ్చాడంటే భగవంతుడికి సంబంధం లేకపోయినా కూడా జీవుడికి ఏమైనా చేసుకోవచ్చు అనేది ఒక వాదన వస్తుంది. అది తప్పు అవుతుంది కదా అని తర్వాత వచ్చిన వాళ్ళు అన్నారు. సరే, అలా అనుకున్న మొదటి కర్మను జీవుడికి స్వాతంత్రం ఇచ్చినవాడు రెండోసారి మధ్యలో దూరడం దేనికి? రెండోసారి కూడా ఎందుకంటే తప్పు చేశాడు కదా, దిద్దుకుంటాడు కదా, మళ్ళీ దాన్ని ముక్కు పట్టుకోవడం దేనికి? భగవంతుడికి ఎందుకు రెండోసారి పట్టుకోవడం? మొదటిసారి ఇచ్చాడు, రెండోసారి కూడా ఇవ్వచ్చు కదా. ఏదో ఒక ముచ్చటగా 3 సార్లు ఇస్తే ఏదో దిద్దుకుంటాడు. సో ఇలాంటి వాదనలు తెరలేచాయి. రెండవసారి కూడా అవకాశాన్ని మనకే ఇవ్వచ్చు కదా భగవంతుడు అని. ఇంటర్ఫియరెన్స్ ఎందుకు? ఇది అన్సైంటిఫిక్, అన్జస్టిఫైయబుల్ లాజిక్ అవుతుంది అంటారు. తర్వాత వచ్చిన వేదాంత చింతకులు వీరిచ్చినటువంటి సమాధానంతో తృప్తి చెందలేదు. భగవంతుడు అణువు ఆకారంలో ఉన్న జీవుడిని సంసారానికి ఎందుకు పంపించాడు, మరియు మోక్షము ఇవ్వడము ఎందుకు? సంసారాన్ని పంపించడం దేనికి? మళ్ళీ ప్రత్యేకంగా మోక్షం అనేది ఎందుకు ఇవ్వాలి? నాకు కష్టం వస్తే మోక్షం ఇవ్వాలి, అసలు కష్టం ఎందుకు ఇవ్వడం? అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అంటారు. బురద ఎందుకు తొక్కాలి, మళ్ళీ కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? ఈ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. ఒకడికి సుఖము, మరొకడికి దుఃఖం ఎందుకు? జీవుల మధ్య తారతమ్యం ఎందుకు? ఒకడేమో చాలా శ్రీమంతుడు, ఇంకొక చాలా దరిద్రుడు. డిస్క్రిమినేషన్ ఎందుకు వస్తుంది? మొదలైన ప్రశ్నలకు సమస్యలుగా కూర్చున్నాయి. సో తర్వాత వచ్చిన వారు దీనికి ఏం సమాధానం ఇచ్చారో చూడాలి. తరువాత వచ్చిన వారు 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు వచ్చారు. వీరు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈ జగత్తు సత్యమైనది, దేవుడు జీవుడి కంటే భిన్నమైనవాడు, అలాగే జీవుడు కూడా దేవుడి కంటే భిన్నమైనవాడు అని. వీరంటారు ఒకే విధమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలోనే ఉండదు అంటారు. మనం ఏదైనా ఒకదాన్ని చూసి మనం కాపీ కొడతామండి, కానీ భగవంతుడు తాను చేసిన దాన్ని తానే కాపీ కొట్టాడు. దానికి మనకు మంచి ఉదాహరణ అంటే మన వేలిముద్రలండి. మనం ఇవాళ ఆధార్ కార్డులో కావచ్చు, పేమెంట్స్లో కావచ్చు, మనం వేలిముద్రని చాలా చక్కగా వాడతాం. ఎందుకంటే ఒక్క వేలిముద్ర ఇంకొకటికి మ్యాచ్ అవ్వదు. అంటే అర్థం ఏంటి? ఒక్కడిలాగా ఇంకొకడు ఉండడు అని అర్థం. మనం ఎంతమంది వేలిముద్రలు వేసి చూసినా కూడా ఒక్కరిదొకరికి మ్యాచే అవ్వదు. భగవంతుడి యొక్క వైవిధ్యాన్ని చూస్తే ఆశ్చర్యం అవుతుంది. సో దీనికి మధ్వాచార్యులు అంటారు, ఒక వస్తువు ఉన్నట్టు ఇంకో వస్తువు ఉండనే ఉండదు, భేదం ఉంది. వీరు పంచభేద సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. సో పంచభేదము అంటే ఏంటంటే ఇక్కడ 3 వస్తువులు ఉన్నాయండి.
ఒకటి భగవంతుడు, రెండవది జీవుడు, మూడవది జడము అని అర్థం. వీరేమంటారంటే ఏ ఒక్క వస్తువు కూడా ఒక వస్తువు ఉన్నట్టు ఇంకో వస్తువు ఉండదు. మనకు రెండు పదార్థాలు తీసుకున్నా కూడా వాటిలో ఆటమ్స్, సబ్ ఆటమ్స్ లోపల తీసుకెళ్తే ఒక అణువులో ఉన్నటువంటి సబ్ ఆటమ్స్ కావచ్చు, ఇంకొక దాంట్లో ఉన్న దానితో సమానం కాదు. రెండు వేరువేరుగానే ఉంటాయి. అదేవిధంగా దీన్ని జడానికి ఇంకొక జడానికి భేదం ఉంది, ఒకటిగా ఉండదు. అదేవిధంగా ఒక జీవుడికి ఇంకొక జీవుడికి కూడా భేదం ఉంటుంది. ఇది రెండవది. మూడవది జడానికి జీవుడికి కూడా భేదం ఉంటుంది. నాలుగవది భగవంతుడికి జీవుడికి భేదం ఉంటుంది. ఐదవది భగవంతుడికి జడానికి కూడా భేదం ఉంటుంది. 5 కాంబినేషన్స్. ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఒకే విధమైనటువంటి వస్తువు మరొకటి ఈ ప్రపంచంలో ఉండదు. మనకు కోతులన్నీ ఒకేలా కనిపిస్తాయి. ఎవరు అమ్మ, ఎవరు నాన్న అని మనం గుర్తించలేం. కానీ వాటికి సూక్ష్మ వివేకం ఉంటుంది, మనకు ఆ సూక్ష్మ దృష్టి ఉండదు. కావున ఒకే విధమైనటువంటి వస్తువు ఇంకొకటి లేదు. నాట్ 100%. ఇది మనందరి అనుభవానికి వచ్చేవే. ప్రశ్న ఏంటంటే, ఒకేలాంటి వస్తువు మరొకటి లేకపోతే జీవుడికి సంసారం ఎందుకు వచ్చింది? ఒకరున్నట్లు ఒకరు లేదు కదా. భగవంతుడు ఒకరి చేత ఒక్కొక్కలాగా, ఇంకొక చేత ఇంకోలాగా ఎందుకు చేయిస్తున్నాడు మరి? సో దీనికి మధ్వాచార్యులు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వారంటారు, జీవుడికి ఒక భగవద్గీతలో ఒక శ్లోకాన్ని కూడా తీసుకొస్తారు. నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. 5వ అధ్యాయంలో 14వ శ్లోకం. ఇదేం చెప్తుందంటే, లోకస్య నకర్తృత్వం, ఎవ్వరూ కూడా ఎలాంటి కర్మలు చెయ్యరు అని అర్థం. చెయ్యరు, వారికి దాంట్లో తారతమ్యం లేదు, చేసినందువలన ఇంత ఫలం వస్తుందనే డిమాండ్ చేయడానికి కూడా లేదు. నకర్తృత్వం నా కర్మాణి, ఎవరూ కూడా పనిని చేయించరు. నా కర్మఫల సంయోగం, ఎవరూ కూడా కర్మఫలానికి తనకిష్టం వచ్చినట్టు కర్మఫలం రావాలని ఆదేశించే అధికారం కూడా లేదు. మరి ఎలా జరుగుతోంది? స్వభావస్తు ప్రవర్తతే, ఎవరి స్వభావం ఎలా ఉందో ఆ స్వభావానికి తగినట్టుగా అవుతుంది అంటారు. సో జీవుడికి, ప్రతి ఒక్క జీవుడికి అంటుకొని ఉన్నటువంటిది స్వభావము అంటారు. స్వభావం ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా జీవుడు పెరుగుతాడు. దానికి భగవంతుడికి సంబంధం లేదు అంటారు. ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు అన్నీ దేవుడే చేయించేట్టుగా ఉంటే నాకెందుకు ఈ కష్టం? ఇప్పుడు నేనేం చేయను, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. సరే, చీమ కుట్టినప్పుడు నేనేం చేయట్లేదుగా, అన్ని పనులు భగవంతుడిగా చేయిస్తున్నది. మరి పాపము పుణ్యము నాకెందుకండి? మరి నేనేం అనుకోవట్లేదు, భగవంతుడే చేయించడం. భగవంతుడి ఒకవేళ చేయించామో అనుకుందాం, భగవంతుడు నా చేత మంచి పనులే చేయించచ్చు కదా. చెడు పనులు చేయించడం దేనికి? నువ్వు చెడు పనులు చేసావని మళ్ళీ మనకు శిక్ష ఇవ్వడం దేనికి? పాయింటే కదా. మంచి పనులే చేయించని దేవుడే అన్నీ చేయిస్తున్నప్పుడు మంచి పనులు చేయించచ్చు కదా. సో ఇక్కడ భగవంతుడి శ్లోకంలో ఏం చెప్తాడు? మీ చేత నేనేం చెయ్యించను అంటాడు. నా కర్తృత్వం, మీ చేత నేను ఏమీ చెయ్యించను, మిమ్మల్ని చెయ్యమని ప్రేరేపించను, మీరు చేశారు అని చెప్పి ఈ రకమైనటువంటి ఫలం ఇచ్చే కూడా నేను చెయ్యను. మరి ఎలా జరుగుతుందంటే, స్వభావస్తు ప్రవర్తతే. దీనికి కొద్దిగా మనం ఆన్సర్ వెతకాల్సి వస్తుంది. ఇప్పుడు కర్త అనే ఒక పదం ఉంది. కర్త అంటే ఏంటి? ఎక్కడ ఒక పని జరుగుతుందో ఆ దానికి కర్త. 3 రకాల కర్తలు ఉన్నారండి. జడంలో ఒక పని ఉంటుంది. ఒక రాయి తీసుకెళ్తే మీ ద్వారా వస్తుంది. ఒక ఇంజన్ అనుకోండి, దానికి తిప్పారనుకోండి, ఇంజన్ తిరుగుతుంది. సో ఇంజన్ తిరిగే క్రియ ఉంది కాబట్టి దాన్ని మనం కర్త అనలేం, కానీ దాన్ని కూడా కర్త అనొచ్చు ఒక రకంగా. మనిషి అయితే ఆలోచిస్తున్నాడు, ఏదైనా సరే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంత మాత్రం చేత జీవుడు కూడా కర్త అవుతాడు. ఇంకొక కర్త భగవంతుడు, స్వతంత్ర ఇచ్ఛాపూర్వక కర్త. మనం ఏమైనా అనుకున్నామని కూడా జరగదు. వర్షం రావాలి అనుకుంటే వర్షం రాదు,
కానీ మనసులో వర్షం రావాలి అనుకునే క్రియ మాత్రం జరుగుతుంది అంతే, కానీ రియాలిటీకి ఉండదు. కానీ భగవంతుడు ఏదైతే అనుకుంటాడో అది జరుగుతుంది. సో స్వతంత్ర ఇచ్ఛాపూర్వక కృతి. జీవుడికి ఇచ్ఛ ఉంది, తాను కోరుకోగలడు, ఆలోచించగలడు, కానీ స్వాతంత్రం లేదు. సో కాబట్టి జీవుడికి స్వాతంత్రం లేదు అని ఒక చోట చెప్తారు. సరే, బాగానే ఉంది, స్వాతంత్రం లేదు. స్వాతంత్రం లేనప్పుడు నేనేం చేయట్లేదు కదా, మరి నాకెందుకు కర్మ? భగవంతుడే కదా చేయిస్తాడు. సో ఇక్కడ భగవంతుడు చేయిస్తాడు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను జీవుడు అనుకోండి, నేనేమైనా చేయాలంటే మొదట నాకు శరీరం ఉండాలి. శరీరం ఉన్న తర్వాత ఆలోచించే శక్తి ఉండాలి, తర్వాత నిర్ణయించే శక్తి ఉండాలి. సో నేను ఎంతంత చేసినా కూడా బయట ప్రపంచంలో ఏదో ఒకటి చేయడానికి ఒక ప్రకృతి అనేది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే చేయగలను. ఇవేమీ లేదనుకోండి, ఏమి చేయలేను కదా. మన సినిమాలో చూపిస్తారు, ఒక దయ్యం ఉంటుంది, తాను ఎవరి శరీరంలో దూరితేనే అన్ని పనులు చేయగలదు, లేకపోతే దేన్ని తాకడం కుదరదు, ఎవరికి తన మాట వినిపించదు. అంటే ఉపాధి లేదు అని అర్థం. శరీరం లేదు, ఏదైనా వస్తువుని తాకినా కూడా లోపలికి వెళ్ళిపోతుంది, కానీ వస్తువు స్పర్శ ఉండదు. ఆ విధంగా జీవుడికి శరీరం ఇస్తే కదా ఏదైనా పని చేసుకోవడానికి, తర్వాత ఒక ప్రకృతి సృష్టిస్తే కదా ఏదైనా చేసుకోవడానికి. ఇది ఇవ్వకపోతే తాను ఏమీ చేయలేడు. మనస్సు, బుద్ధి, చిత్తము, శరీరము, ప్రపంచము అంతా భగవంతుడు ఇస్తేనే జరుగుతుంది. సో ఇది ఇవ్వకపోతే జరగదు. సో ఇది ఇచ్చాడు కాబట్టి మనం పని చేసుకుంటున్నాం. అంటే ఏంటి? భగవంతుడే చేయిస్తున్నాడు అని అర్థం. మనం చదువుకోవాలంటే తల్లిదండ్రులు ఎంత సహకరించారు. మనల్ని పెంచాలి, స్కూల్కి తీసుకెళ్ళాలి, ఫీజు కట్టాలి, ఇవన్నీ చేస్తే మనం చదువుకుంటాం. వాళ్ళు ఏం చేయలేదనుకోండి, మనం చదువుకోలేం. కాబట్టి సపోర్ట్ ఎవరు చేస్తున్నారు? తల్లిదండ్రులు. ఇక్కడ జీవుడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? భగవంతుడు. భగవంతుడు సపోర్ట్ లేకుండా జీవుడు ఎలా పని చేసుకోగలడు? చేసుకోలేడుగా. అది ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అంతేకాని భగవంతుడే నా లోపల కూర్చొని నువ్వు చెడు పనులు చెయ్యి, నువ్వు చెడు పనులు చెయ్యి అని ప్రేరేపించడు. ఆలోచించేది నువ్వే. టీచరు పాఠాలు చెప్తాడు, తల్లిదండ్రులు చదువుకోవడానికి కావాల్సినటువంటి పుస్తకాలు, యూనిఫామ్లు అన్నీ కొనిస్తారు, కానీ చదువుకోవాల్సింది నువ్వే. తల్లిదండ్రులు చదువుకోరు. ఎగ్జామ్ రాయాల్సింది నువ్వే. వాళ్ళు సాధనాన్ని మాత్రం ఇస్తారు, ఉపయోగించుకోవద్దు మీకే రావాలి. తండ్రి కొడుకు కోసం సైకిల్ కొనిస్తాడు. సైకిల్ కొనిచ్చాడంటే దాన్ని ఎవరు దొక్కాలి? కొడుకు దొక్కాలి. తానే దొక్కాడు అనుకోండి, ఇంక ఇవ్వడానికి అవసరం ఎందుకు? ఇప్పుడు భగవంతుడే శరీరం ఇచ్చి భగవంతుడే అన్నీ ఆలోచిస్తుంటే ఇంక శరీరం ఇవ్వడం దేనికి? కాబట్టి భగవంతుడు శరీరాన్ని, ప్రకృతిని సాధనంగా ఇస్తాడు. దానిని ఉపయోగించి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటాడు. అంటే ఉపయోగించాల్సింది మనమే. సో మనకు ఉపయోగించడం చేత కాకుండా భగవంతుడి పైన తోస్తే భగవంతుడు ఏం చేయగలడు? అంతే కదా. ఒక మంచి ఏదో ఒక వస్తువు ఇస్తాం, సెల్ ఫోన్ ఇచ్చాం అనుకోండి, సెల్ ఫోన్ మనకు ఆపరేట్ చేయడానికి చేత కాదనుకోండి, సెల్ ఫోన్ బాగలేదు, అతను మంచి సెల్ ఫోన్ ఇవ్వలేదంటే అర్థం ఏముంది? మనకు వాడుకోవడానికి చేత కాదు అర్థం. సో అలాగా జీవుడు ఉపాధి ఉపకరణలు ఇవ్వకపోతే మనం ఏమి చేసుకోవాలి. కాకపోతే భగవంతుడు చేయిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మనం చేయడానికి కావలసినటువంటి సాధనాన్ని ఇస్తున్నాడు అని అర్థం. లేకపోతే మనం చేసుకోలేం. కానీ ఉపయోగించేది మనమే. శరీరం ద్వారా పనులు చేసేది మనమే. శరీరం ద్వారా ఆలోచించేది మనమే. నిర్ణయాలు తీసుకునేది మనమే. సో ఎవరు ఉపయోగిస్తున్నాడో వాడికి కర్మ వస్తుంది, కానీ భగవంతుడికి ఎలా వస్తుంది? ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఎవరు ఇల్లు కడతారండి? మేస్త్రీలు, కూలి వాళ్ళు వచ్చి ఇల్లు కడతారు. కానీ ఈ ఇల్లు నాది అని వాడు చెప్పుకునే అధికారం వాడికి ఉండదు. కట్టింది వాడే, కానీ నాది అని చెప్పడానికి లేదు. ఓనర్ ఊరుకుంటాడా? ఊరుకోడు. ఓనర్ అయిన వాడు ఒక్క ఇటుక కూడా పక్కన పెట్టి ఉండడు, కానీ ఇది నేనే కట్టిన ఇల్లు అంటాడు. ఒక్క ఇటుక కానీ సిమెంట్ కానీ ఏమి చేసు అంటే ఏంటి? ఓనర్షిప్ ఉంది, దాన్ని వాడుకుంటాడు. ఈ యొక్క ఇల్లు ఎలా కట్టాలి, ఎలా ఉండాలి, ద్వారం ఎలా ఉండాలి, నా ఇష్ట ప్రకారం కట్టేది ఎవరు? నేను. కానీ నేను కట్టిస్తాను ఇంకొకటి చేత. కట్టేదేమో కూలి వాళ్ళే, కానీ
ఆ ఇల్లు కట్టే క్రియలో ఓనర్షిప్ ఆలోచన నాది ఉంది కాబట్టి దాని బెనిఫిట్స్ నాకే. నేను ఇంటి కట్టడానికి ఒక చిన్న ఇటుక కూడా పేర్చకపోయినా కూడా నేను కట్టిన ఇల్లు అని అంట. అదే మేస్త్రి వాళ్ళు, కూలి వాళ్ళు ఈ ఇంటికి సంబంధించిన మొత్తం చెమటోడ్చి చేసినా కూడా ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి లేదు. అదేవిధంగా ఈ శరీరంకి భగవంతుడు మనస్సు, బుద్ధి, శరీరము, ప్రకృతి అన్నీ ఇచ్చినా కూడా దాని రిజల్ట్ భగవంతుడికి రాదు. నేను చేయిస్తున్నానని భగవంతుడు ఎక్కడ చెప్పడు. కానీ ఈ శరీరంలో ఈ మనస్సు కావచ్చు, బుద్ధి కావచ్చు, దేని నేను తెచ్చిపెట్టుకోలేదు. ఎవరో ఇచ్చింది తీసుకుంటున్నాను, భగవంతుడు ఇచ్చింది నేను వాడుకుంటున్నాను. అయినా కూడా నేను మాట్లాడుతున్నాను, నేనే చేస్తున్నాను, నేనే చేశాను, వాళ్ళు చెయ్యాలా వద్దా అనుకుంటున్నారు, నేనే చివరికి చెప్పాను చెయ్యమని, అంత క్రెడిట్ మనం వేసుకుంటాం. సో ఇక్కడ ఎవరి ఊహిస్తున్నారో, ఎవరు ఆలోచిస్తున్నారో వాళ్ళకే ఆ క్రెడిట్ వెళ్తుంది తప్ప వేరే వాళ్ళకి వెళ్ళదు. కాబట్టి ఈ శరీరం ద్వారా ఏ విధంగా మనం పని చేయిస్తున్నామో దానికి ఫలాన్ని మనమే అనుభవిస్తున్నాం. కానీ తాత్వికంగా చూస్తే ఇక్కడ జీవుడికి ఏం స్వాతంత్రం లేదు కదా, భగవంతుడే కదా చేయించాలి. నాకేం శక్తి లేదు, ఎనర్జీ లేదు. మరి భగవంతుడు చేయించి, ఎందుకంటే నాకు చేయమని చెప్పింది ఎవరు, నాకు ఈ శక్తి ఇచ్చింది ఎవరు? నాకు మనసు ఇచ్చింది ఆయనే, బుద్ధి ఇచ్చింది ఆయనే, మరి ఆయనేగా చేయిస్తున్నట్టు అని అంటాం. ఎందుకంటే సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలతో ఏం చేస్తారు, మంచి పనులు చేస్తారు కదా. బాగా చదువుకో, అల్లరి చెయ్యకు, పాఠాలు బాగా చదివి ఎగ్జామినేషన్ బాగా రాయాలి, మంచి మంచి పదార్థాలు తినాలి, చెడు సహవాసాలు చేయకు. ఎక్కడా కూడా తల్లిదండ్రులు చెడు విషయాలు చెప్పరండి. కానీ భగవంతుడు మాత్రం నువ్వు ఇలా చెయ్యి, అలా చేయని కూడా చెప్తున్నాడు కదా. శివుడు ఆజ్ఞలు ఏదో చీమైనా కొట్టదు కదా. నేను ఒక దొంగతనం చేశానంటే నాదేం తప్పు ఉంది? భగవంతుడు లోపల కూర్చొని చేశాడు, నేను దొంగతనం చేశాను, ఇందులో నా ఓనర్షిప్ ఏముంది అనొచ్చుగా? అనడానికి లేదు. ఎందుకంటే భగవంతుడు ఏమంటాడంటే స్వభావస్తు ప్రవర్తతే. జీవుడిని భగవంతుడు సృష్టించలేదు. మొదటిది అర్థం చేసుకోవాలి. భాషాశాస్త్రం ప్రకారము, వ్యవహారం ప్రకారం రెండు వేరువేరుగా ఉంటాయండి. భాషాశాస్త్రంలో మనం తాత్వికంగా ఆలోచిస్తే ఏది పుట్టడం కానీ ఏది చనిపోవడం కానీ కాన్సెప్ట్ ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుండ ఉందండి, మట్టి కుండ, మట్టి కడవ. మట్టి కడవని ఎవరైనా పుట్టింది అంటారా? చేశారు అంటారు. ఎందుకంటే ఆల్రెడీ మట్టి ఉంది, ఆ మట్టికి ఒక షేప్ ఇస్తారు. కుండను తయారు చేయడం అంటారు, కానీ పుట్టడం అనేది ఉండదు. పుట్టడం అంటే అర్థం ఏంటి? లేనిది కొత్తగా పుట్టడం. ఆల్రెడీ లేదు, అది ఆ మెటీరియలే లేదు. అప్పుడు అది పుట్టింది అనుకోండి, అప్పుడు మనం పుట్టింది అంటాం. కడవ పుట్టింది లేదా ఇంకోటి పుట్టింది ఎవరు ఏమన్నారు? తయారు చేశారు అంటారు. అదేవిధంగా భగవంతుడు శరీరాన్ని ఇస్తాడు అంటే అర్థం ఏంటంటే శరీరాన్ని తయారు చేసిస్తాడు. రా మెటీరియల్ ఏంటి? పాంచభౌతిక శరీరం అంటాం. అగ్ని, నీరు, భూమి, ఆకాశం, గాలి, ఈ పదార్థాలతోనే శరీరం కానీ ఏ మనకు ప్రకృతిలో కనిపించే ఏ వస్తువైనా కూడా ఈ 5 పంచభూతాలతోనే తయారవుతుంది. 5టితో ఒక షేప్ చేస్తాడండి. దాన్ని తయారు చేయడం అంటాం, కానీ పుట్టడం అనేది ఉండదు. తాత్విక కోణంలో చూస్తే జీవుడి యొక్క శరీరము పుట్టడం అనేది ఉండదు, చావడం అనేది ఉండదు. అదేవిధంగా ఆత్మ తీసుకున్నారనుకోండి, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, దానికి చావు అనేదే ఉండదు. శరీరమైన ఆ షేప్ మారుతుందండి. ఈ జన్మలో ఈ షేపు, వచ్చే జన్మలో ఇంకొక షేప్ అవ్వచ్చు, కుక్క షేప్ అవ్వచ్చు, నక్క షేప్ అవ్వచ్చు. అదే ఆత్మ అయితే షేపే ఉండదు, చేంజ్ అవ్వదు అది. సో కాబట్టి భాషాశాస్త్ర ప్రకారము పుట్టడం అనేది ఉండదు. బట్ వ్యావహారికంలో మనం ఏమంటాం? కొడుకు పుట్టాడు, మా ఆవుకు ఒక దూడ పుట్టింది అంటాం. అంటే ఏంటి? ఒక షేప్ వచ్చింది. సో భగవంతుడి ప్రకారం తీసుకుంటే శరీరానికి ఒక ఆకారం వచ్చింది అంటాము. సో ఇది తెలుసు. ఇక్కడ ఏంటి మనం తెలుసుకునేది ఏంటంటే జీవుడు కొత్తగా పుట్టడం కానీ శరీరం కొత్తగా పుట్టడం కానీ ఉండదు. ఎప్పుడైతే జీవుడిని భగవంతుడు తయారు చేయలేదో, భగవంతుడు జీవుడిని సృష్టించలేదు, జీవుడు అనాది నిత్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే భగవంతుడిని జీవుడు సృష్టించలేదో జీవుడికి ఒక స్వభావం అనేది ఉంటుందండి.
జీవుడికి అంటుకున్నటువంటి స్వభావం. ఎందుకంటే ఒక జీవుడు ఉన్నట్టు ఇంకొక జీవుడు లేదు అన్నప్పుడు క్వాలిటీస్ అనేది ఉండాలిగా. ఆ క్వాలిటీస్ని స్వభావము అంట. ఒక్క జీవి ఇంకో జీవికి సంబంధం లేదు, ఒక్కొక్క జీవికి వేరువేరుగా ఉంటాయంటే దానికి ఏదో ఒక ఎక్స్క్లూజివ్ క్వాలిటీ ఉండాలి మీరు సపరేట్ చేయాలంటే. దాన్ని మనం ఏమంటాం? స్వభావము, ఎక్స్క్లూజివ్ క్వాలిటీ అంటాం. సో దీన్ని మోస్ట్ సైకలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ సైకలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అంట ఈ యొక్క స్వభావాన్ని. ఇక్కడ మనం పొరబడుతూ ఉంటాం. జీవుడి యొక్క స్వభావం వేరు, మనస్సు యొక్క స్వభావం వేరు. మనం మాట్లాడుకునేది వ్యవహారంలో మనస్సు యొక్క స్వభావము అని. జీవుడి యొక్క స్వభావంలో మంచి చెడు అనేది రెండు ఉండవండి. జీవుడి యొక్క స్వభావంలో మూడే ఉంటాయి: సాత్వికము, రాజసము, తామసమని. ఇది మనకు సాత్వికంలో 100% సాత్వికుడు అనేవాడు ఎవడు ఉండడు. ఈ మూడు కూడా డిఫరెంట్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఒకటికి సాత్వికత ఎక్కువ ఉంటుంది, ఇంకోటి రాజసం ఎక్కువ ఉంటుంది, ఇంకోటికి తామసం ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం అర్థం చేసుకోవడం కష్టమని 4 భాగాలు చేశారండి. వాటి యొక్క సాత్విక, రాజస, తామ త్రిగుణాల యొక్క ప్రపోర్షనేట్ని బట్టి 4 భాగాలు. దాన్ని వర్ణము అంటాము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలుగా చేశారు. బ్రాహ్మణుడికి సాత్విక గుణం ఎక్కువ ఉంటుంది, రాజస గుణం తక్కువ ఉంటుంది, తామస గుణం చాలా తక్కువ ఉంటుంది. దీనికి విరుద్ధంగా శూద్ర స్వభావం ఉంటుంది. తామస గుణం చాలా ఎక్కువ ఉంటుంది, రాజసం చాలా తక్కువ ఉంటుంది, సాత్వికం ఇంకా తక్కువ ఉంటుంది. ఇవి రెండు ఒక జట్టు. అదేవిధంగా ఆపోజిట్ ఇక క్షత్రియ గుణం అని ఒకటి ఉంటుందండి. క్షత్రియ గుణంలో సాత్వికం తక్కువ ఉంటుంది, రాజసం చాలా ఎక్కువ ఉంటుంది, తామసం తక్కువ ఉంటుంది. అదే వైశ్యుడు తీసుకున్నట్టయితే సాత్వికం చాలా తక్కువ ఉంటుంది, రాజసం క్షత్రియుడు కన్నా తక్కువ ఉంటుంది, తామసం క్షత్రియుడు కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రపోర్షనేట్ చేసి 4 వర్ణాలు చేసి, ఇది యొక్క స్వభావం యొక్క గుణం. దీంట్లో మంచి చెడు రెండు ఉండదండి. బ్రాహ్మణుడు అనేవాడు చేసే పని ఏంటంటే అర్చన, అధ్యయన, అధ్యాపన. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను మరింత ఎక్కువ తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలనేటటువంటి గుణం. ఇది బ్రాహ్మణ గుణం. ఇది అన్ని దేశాల్లోనూ అన్ని చోట్ల ఉంటారండి. మన బ్రాహ్మణులు అంటే భారతదేశంలో ఉన్నారని ఎవరు తప్పుగా అనుకోకండి. ఇది జాతి కాదు, ఇది గుణం. ఇది ముస్లింలోనూ ఉన్నారు. ముస్లింలో కూడా భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు లేరా? క్రిస్టియానిటీలో భగవంతుడి గురించి తెలుసుకోవాలని లేరా? డీప్గా ఈ సీక్రెట్ని తెలుసుకోవాలనే వాళ్ళు లేరా? ఆలోచించే గుణం ఎవరికి ఉంటుందో వాడిని బ్రాహ్మణ గుణం అంట. రక్షించే గుణం ఎవరికి ఉంటుందో దాన్ని క్షత్రియ గుణం అంట. జన సముదాయానికి కావాల్సినటువంటి ప్రొడక్షన్, ఆహార పదార్థాలని తయారు చేసే గుణం ఎవరికి ఉంటుందో బిజినెస్ మ్యాన్, దాన్ని వైశ్య గుణం అంట. సర్వీస్, ఇంకొకటికి సహాయం చేసే గుణం ఎవరికి ఉంటుందో శుచాత్ ద్రవతి అంటారు. ఇంకొకటి కష్టాన్ని చూసి కరిగేవాడు శూద్రుడు. అంతేకాని జాతి కాదండి ఇది. ఇది ప్రపంచంలో అన్ని చోట్ల భగవంతుడు ఎక్కడెక్కడ మనిషిని సృష్టించాడో అక్కడ అన్ని చోట్ల ఇది ఉంటుంది. దీన్ని స్వభావము అంటాం. ప్రతి ఒక్కరికి ఒక స్వభావం ఉంటుంది. అదేవిధంగా మనం ఒక మామిడి పండు తీసుకున్నాం అనుకోండి, మామిడి పండుకు ఒక స్వభావం ఉంటుందండి. అది తీయనైనటువంటి మామిడి ఒక రుచిని ఇచ్చేటటువంటి స్వభావం. అది కారమైనటువంటి రుచి ఇవ్వదు. మామిడి పండు ఎప్పుడు తీయగానే ఉంటుంది, మిరపకాయ ఎప్పుడు కారంగానే ఉంటుంది, చింతపండు ఎప్పుడు పులుపుగానే ఉంటుంది. దీని ఎక్స్క్లూజివ్ క్వాలిటీస్ అంటారు. చింతపండు తీయగా ఉందనుకోండి, చాలా చెడ్డగా ఉందండి, చింతపండు బాగోలేదు అంట. మామిడి పండు పుల్లగా ఉందనుకోండి, ఇది బాగోలేదు అంట. ఎవరి గుణం వాళ్ళకే ఉండాలి. ఒకరి గుణం ఇంకొకరికి వెళ్ళింది అనుకోండి, పాడైపోతుంది. కారం లేదనుకోండి, ఇదేం కారమే లేదు అని మనం పడేస్తాం. కారం బాగుండాలనుకోండి, గుంటూరు మిరకాయలు తీసుకొస్తాం. లేదు కారం వద్దు, కలర్ మాత్రం బాగుండాలి అంటే బ్యాడిగి అని ఉంది కర్ణాటకలో, అలాంటి మిరకాయలు తీసుకొస్తాం. లేదు బజ్జీలకు ఒక మిరపకాయ ఉండాలి, మిరపకాయ ఉండాలి కానీ దాంట్లో కారం ఉండకూడదు అంటే చింతామణి మిరకాయలు తీసుకొస్తాం. సో ఈ విధంగా క్షుద్ర మిశ్రాణి బీజాణి అని ఉపనిషత్తు అంటుంది. మామిడి విత్తనం ఉంది, కాకరకాయ విత్తనం ఉంది, మిరపకాయ విత్తనం ఉంది. ఇలా ఏ విత్తనం వేస్తామో అలాంటి చెట్టే పెరుగుతుంది. అలా కాకుండా మరో చెట్టు పెరగదు. కాకరకాయ విత్తనం నాటితే కాకరకాయ పెరుగుతుంది. అది కాకరకాయ విత్తనపు స్వభావం. అది మామిడి చెట్టు అవ్వదు.
ఈ స్వభావము భగవంతుడు ఇచ్చింది కాదు. భగవంతుడు ఇస్తే అన్నీ ఒకేలాగే ఉంటుంది. సో ఇక్కడ భగవంతుడు అన్నీ ఒకేలాగా చేశాడు అనుకోండి, ఏంటి మొనోటోనస్ ఇది, వెరైటీని లేదు. మామిడి పండు తీయ, చింతపండు తీయగా ఉంది, పనస పండు తీయగా ఉంది, అన్నీ ఒకేలాగా ఉంది, చే తినాలనిపించట్లేదు అనిపిస్తుంది. అదే అన్నీ వేరే రుచి. భగవంతుడికి అస్సలు తెలీదు. ఒక్కొక్కటి ఒకటెందుకు, అన్నీ ఒకేలాగా చేయొచ్చు కదా. అందరినీ ఒకే శ్రీమంతులుగా చేసేయచ్చు కదా, డబ్బున్న వాళ్ళగా చేయొచ్చు కదా. ఒకని పేదవాళ్ళు ఒకటి ఎందుకు డిస్క్రిమినేషన్ దేనికి? అందరూ శ్రీమంతులు అయితే ఏమవుతుందో తెలుసా? అమెరికాకి వెళ్తే తెలుస్తుంది, ఎవడి పని వాడే చేసుకోవాలి. అక్కడ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. సో ఎవరి తలనొప్పులు వాళ్ళకు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు సృష్టించలేదు, మొదటి విషయం తెలుసుకోవాలి. అన్నిటికీ కారణం అధికారిని నేను అని భ్రమించి యుద్ధం చెయ్యొద్దు అనేది మనకు పెద్దవాళ్ళు చెప్తారు. మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్షతి అంటారు. భగవద్గీతలో కూడా వస్తుంది. అన్నిటికీ కారణం నేనే, భ్రమించి యుద్ధం చేయను అని నువ్వు అనుకోవద్దు అని అర్జునుడికి చెప్తారు. దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తారండి, ఇది మనకు రాదు. అర్జునుడు నేను యుద్ధం చేయనంటాడు. ఎన్నైనా చెప్పు కృష్ణ, నాకు యుద్ధం చేయాలని లేదు. అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు, నువ్వు యుద్ధం చేయనని అంటున్నావు కదా, నేను చెప్తున్నాను ఖచ్చితంగా యుద్ధం చేస్తావు అంటాడు. అదేలా యుద్ధం చేస్తాను చూడు, నువ్వేం చేస్తావు? సంజయుడు తర్వాత ధృతరాష్ట్రుడు అక్కడ కూర్చున్నారు కదా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, వాడితో పాటు కూర్చో, నువ్వు యుద్ధం చేయొద్దు. ఏమవుతుంది? ఇక్కడ ఈ పక్కున్నవారు ఆ పక్కున్నవాడు భీకరంగా యుద్ధం చేస్తారు. ఈ పక్కున్న వాళ్ళు బాణాలు వదులుతారు, మీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు వదులుతారు, వీళ్ళు చేస్తారు. సో రక్తపాతం అవుతుంది. సో రక్తపాతం అయ్యి మీ అన్నదమ్ములు కూడా ఎవరికో ఒకరికి తగులుతాయి. తగిలినప్పుడు నువ్వు చూస్తూ ఊరుకుంటావా? లోపల రక్తం మరిగిపోదు? మరిగిపోయినప్పుడు ఏమవుతుంది? మా అన్ననే చంపుతారా అని చెప్పేసి నువ్వు పరిగెత్తి మళ్ళీ యుద్ధానికి నువ్వే వస్తావు. దట్ ఈస్ ద క్షత్రియ క్వాలిటీ. మన సినిమాలో కూడా చూస్తుంటాం కదా, హీరో ఏదో మాల వేసుకొని ఉంటాడండి, ఎవరో వేసుంటారు, నువ్వు ఈ యొక్క కొట్లాటకు వెళ్ళకూడదని ఏదో దీక్షను కూర్చోబెట్టేస్తారు. అతను పాపం చేతులు కట్టేసుకుంటాడు. రౌడీలు వచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళని కొడుతున్నా కూడా ఏం చేయడు. చివరికి ఒక రౌడీ వచ్చి చిన్న పాపను కొడతాడండి. అప్పుడు వీడికి రక్తం మరుగుతుంది. తనకు వేసుకున్నటువంటి మాలలు ఒక్కసారిగా పీకేసి వచ్చి ఇంకా రౌద్రంగా యుద్ధం చేస్తాడు. మామూలుగా ఏ విధంగా యుద్ధం చేస్తాడో దానికన్నా రౌద్రంగా యుద్ధం చేస్తాడు. అది క్షత్రియ క్వాలిటీ. అది నీ స్వభావం క్షత్రియం కాబట్టి నువ్వు యుద్ధం చేయను అనడానికి లేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక క్వాలిటీ ఉంటుందండి. ఆ క్వాలిటీని బట్టే అతడు అన్ని పనులు చేస్తాడు. మరి పాప పుణ్యాలు ఎందుకు వస్తున్నాయండి? బ్రాహ్మణుడి పని బ్రాహ్మణుడు చేస్తాడు, క్షత్రియుడి పని ఏంటి? రక్షించడం. అతని పని అతను చేస్తాడు. ఇప్పుడు స్వభావంలో చెడు మంచి అనేది రెండూ ఉండదు. అలాంటప్పుడు చెడు మంచి ఎందుకు వస్తుంది? అప్పుడు భగవద్గీత 2వ అధ్యాయంలో వస్తుంది, మనిషి కోరికలే మనిషిని చెడు ద్రోవకి తీసుకెళ్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామక్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశా ప్రణశ్యతి అంటారు. మనం ఏదైనా ఒక దాన్ని చూసామనుకోండి, దాన్ని స్టడీ చేయాలనిపిస్తుంది. ఏంటది? చూడాలి, తెలుసుకోవాలనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత 2 కలుగుతాయి. ఒకటి కావాలనిపించడం, ఇష్టం అవుతుంది, లేకపోతే ద్వేషం జరుగుతుంది. అందులో ఉన్నది మీకు నచ్చింది అనుకోండి, ఇష్టం కలుగుతుంది. నచ్చలేదు అనుకోండి, ద్వేషం కలుగుతుంది. అది అమ్మాయి కావచ్చు, వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, విషయం కావచ్చు. అందులో ఉన్నది మీకు నచ్చితే ఇష్టం కలుగుతుంది, లేకపోతే ద్వేషం కలుగుతుంది. ఇష్టం కలిగిందనుకోండి, ఏమనిపిస్తుంది? ఇమీడియట్లీ అది నాకు కావాలి అనిపిస్తుంది, కోరిక కలుగుతుంది. కావాలన్నంత దొరుకుతుందా? దొరికితే పర్లేదు, దొరకకపోతే ఏమవుతుంది? కోపం వస్తుంది, మనపైన కోపం వస్తుంది, దేవుడి పైన కోపం వస్తుంది, సమాజం పైన కోపం వస్తుంది. సో కోపం వచ్చి అలా ఊరికే ఉండిపోతాడా? ఉండిపోడు. ఎలాగైనా సరే దాన్ని నేను సాధించాలి, ధర్మం పాటించకపోయినా సరే, దారి తప్పైనా సరే అది నాకు కావాల్సిందే. దీన్ని ఏమంటామంటే సమ్మోహము అంటాం, మోహము అంటాం. మోహం ఎప్పుడైతే కలుగుతుందో మోహాత్ అధర్మ కామః అంటారు. నాకు అది కావాలి అన్నప్పుడు ఇక ధర్మాధర్మాల ప్రశ్న ఉండదు. అది ధర్మ మార్గమా అధర్మ మార్గం అనేది ఉండదు. నేను నాకు కావాలంతే. అది ఎప్పుడైతే అలా ఒక డెసిషన్కి వచ్చేస్తాడో, ఇంతకుముందు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా,
ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు వినుంటాం కదా. అవి ఏవి గుర్తుకురావు, ఎందుకంటే ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయాం. మనకు కావాలి. ఎప్పుడైతే ఇలా ప్రవర్తిస్తూ ఉంటామో ఇక ధర్మాధర్మ విచక్షణ వెళ్ళిపోతుంది. అంటే బుద్ధి పని చెయ్యదు. ఎందుకంటే మీరు మీ చెప్పిన దానికన్నా తందానా అంటూ ఉంటే ఇంకా ధర్మాధర్మ విచక్షణ దేనికి? ఎప్పుడైతే అది ఉండదో ఏదో ఒక రోజు మన అంతం చెందుతాము. మన యొక్క జీవుడే వినశ్యతి, మనమే పాడైపోతాం. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. చాలామంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి ఒక చిన్న పిల్లవాడు పక్క ఇంటి వాడి పెన్సిల్ కొట్టుకొచ్చేస్తాడు. తల్లి ఏం చేస్తుంది? ఆహా, చాలా మంచి పని చేసావు నాయనా, నీకు పెన్సిల్ కొనే బాధ తప్పింది, వాడుకో అంటాడు. వాడు ఇంకో రోజు ఇంకో పుస్తకం దొంగతనం చేస్తాడు, పర్లేదు వాడుకో అంటుంది. ఇంకో రోజు ఇంకోటి దొంగతనం చేస్తాడు. ఇలా వాడుకో అన్నీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. పెద్ద గజ దొంగ అవుతాడు, బంగారం దొంగతనం చేసుకొస్తాడు. కానీ ఏదో ఒక రోజు ఎవరితో కొట్టి కుక్క చావజేస్తాడు. అప్పుడు తల్లి ఏడుస్తుంది, అరే ఎందుకురా చనిపోయావు, నిన్ను ఆ రోజే నేను వారించి ఉండాల్సింది అని. సో ఇక్కడ ఎప్పుడైతే మంచి పని, బుద్ధి అనేది నువ్వు చేసింది కరెక్ట్గా ఉంది, నువ్వు చేసే కరెక్ట్గా ఉంది అంటుంటుందో ఏదో ఒక రోజు మనకు ప్రమాదం వచ్చినప్పుడు బుద్ధి మనకు సపోర్ట్ చేయదు. నువ్వు ప్రమాదం అంచుల్లో ఉన్నావు, నువ్వు పాడైపోతావని బుద్ధి చెప్పదు. అప్పుడు మనం నిజంగానే మనం ప్రమాదంలో ఇరుక్కుంటాం. చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ విధంగా ఉంటుంది. సో మోహం అనేది అదేవిధంగా స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే జీవుడు ప్రవర్తిస్తాడు. మరి పుణ్యపాపాలు ఎందుకు వస్తున్నాయంటే ఎవడి స్వభావం ఏదైతే ఉంటుందో వాడు ఆ స్వభావాన్ని తీసుకెళ్ళాలి. అలా కాకుండా నాకు ఇది నచ్చలేదు, నాకు ఇదైతే నచ్చుతుందని వేరే వాడి పని చేసామనుకోండి, అప్పుడు మనకు పాపపుణ్యాలు ఏర్పడతాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ముందుకెళ్తాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మనం తీసుకున్నట్టయితే బ్రాహ్మణ స్వభావం ఉన్నవాడు అతని పని అతను చేయట్లేదు, క్షత్రియ స్వభావం ఉన్నవాడు అతని పని అతను చేయట్లేదు. మనకే తెలుసు బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు, క్షత్రియుడు పని చేస్తున్నాడు. క్షత్రియుడు ఏం చేస్తున్నాడు, వైశ్యుడు పని చేస్తున్నాడు. వైశ్యుడు ఏం చేస్తున్నాడు, శూద్రుడు పని చేస్తున్నాడు. శూద్రుడు ఏం చేస్తున్నాడు, బ్రాహ్మణుడు పని చేస్తున్నాడు. ఎవడి స్వభావంతో వాడు చేయకపోతే ఏమవుతుంది, సమాజం అల్లకల్లోలం అవుతుంది. ఎగ్జాంపుల్, బ్రాహ్మణ స్వభావం ఉన్నవాడు ఏం చేయాలండి, సమాజాన్ని ఆదరించి పాఠాలు చెప్పాలి. మనం ఏం చేస్తాం, కాలేజీలో బాగా చదువుకున్నవాడు ఏం చేస్తాడు, పెద్ద కంపెనీకి సీఈఓ అయిపోవడమో పెద్ద అయిపోవాలని వెళ్ళిపోతాడు. డబ్బు సంపాదించాలి, రక్షణ వ్యవస్థకి వెళ్ళిపోతారు. నేను మంచి ఇప్పుడు బాగా వేదశాస్త్రాలు వల్లించారనుకోండి, నేను ధర్మాధికారిగా అయిపోవాలి, ఈ సమాజాన్ని నేనే కాపాడాలి, నేను చెప్పినట్లే అలా వినాలి, ఈ విధమైనటువంటి అహంకారం వచ్చేస్తుంది. ఇది క్షత్రియ ధర్మం. ఇది అదే క్షత్రియుడు ఏం చేస్తున్నాడు, వైశ్యుడు పని చేస్తున్నాడు. క్షత్రియుడు రక్షించాలి, కానీ వైశ్యుడు పని చేస్తున్నాడు. ప్రభుత్వం ఉందనుకోండి, క్షత్రియ ధర్మంతో ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, వ్యాపారం చేస్తాం. ప్రభుత్వం చేయాల్సింది ఏంటి, నియంత్రణ. సమాజం అందరినీ నియంత్రిస్తే కానీ సమాజం చక్కగా ముందుకెళ్ళదు. మనకు చూడండి, ఏదైనా ఒక చిన్న సినిమా కానీ సీరియల్ కానీ యాడ్ వచ్చిందనుకోండి, అందులో పొగ త్రాగే దృశ్యాలు, పొగ త్రాగరాదు అని యాడ్ వేస్తారు. మద్యం తాగుతున్నాడు అనుకోండి, మద్యం తాగకూడదని కింద వేస్తాడు. బానిసలు కాకండి అని ఒక యాడ్ వస్తుంది. అంతే, అది నియంత్రణ అన్నారు. అది అంటే మేము చెప్పేది చెప్తాం, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అంటారు. క్షత్రియుడు యాక్చువల్లీ డైరెక్ట్గా కంట్రోల్ చేయాలి, అలా చేయడు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, మేము కంట్రోల్ చేసామనుకోండి మాకు ఆదాయం రాదు. ఎందుకంటే మద్యం పైనే, సిగరెట్ల పైనే మనకు ఆదాయం గవర్నమెంట్ ఎక్కువ వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు నియంత్రిస్తారు? ఆదాయం కావాలి. ఆదాయం ఎవరికి కావాలి, వైశ్య క్వాలిటీ. క్షత్రియుడు ఏం చేస్తున్నాడు, వైశ్యుడు పని చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నారు. వైశ్యుడు ఏం చేస్తున్నాడు, సుఖం కావాలి, నేను ఎక్కువ కష్టపడకూడదు, ఈ మార్కెట్ ఇవన్నీ రామాయణం ఎందుకు, హ్యాపీగా మనం డబ్బు పెట్టుకున్నాం, సుఖపడదాం. అందుకని ఎవరు ఇప్పుడు ప్రొడక్షన్ చేయట్లేదండి. ఒకప్పుడు ఒక ఫోన్ కాల్ చేసుకోవాలంటే 15 రూపాయలండి. ఒక ఇడ్లీ వడ ఏదైనా ఒకటి తీసుకుంటే ₹1 అండి. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఒక ఫోన్ కాలు ₹1, లేకపోతే మీకు అన్లిమిటెడ్. ఇప్పుడు మీరు ఆ తారీఫ్ చూసుకుంటే మీకు ₹1 వస్తుంది. అదే ఒక ఇడ్లీ వడ తీసుకున్నాను అనుకుంటే ₹15 అండి. రివర్స్ అయిపోయింది. ప్రొడక్షన్ లేదు. ఎందుకంటే మనం చేసే చదువులన్నీ కూడా సర్వీస్, వేరే వాడికి సర్వీస్ చేయడానికి మనం చదువులు. మనం అమెరికాకి ఇలాంటి దేశాల వాళ్ళకి సర్వీస్ ఇస్తాం, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సర్వీసెస్ ఇవ్వడం వల్ల ప్రొడక్షన్ ఆగిపోయింది. మరి శూద్రులు ఏం చేస్తున్నారు, సర్వీస్ చేయడానికి పనులు లేవు, ఏం చేయాలి,
కొత్త కొత్త దారులు వెతకాలి, మోసం చేయాలి, మంచివారిగా నటించాలి. సో ఏమీ తెలియని వాళ్ళే ధర్మాధికారులుగా బ్రాహ్మణుడిలాగా ప్రవర్తిస్తున్నారు, బాబాల్లాగా, సన్యాసుల్లాగా సకల సుఖాల కోసం వీటిని వాడుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? లోకంలో అల్లకల్లోలం పెరుగుతుంది. సో ఏ స్వభావం ఉంటుందో అదే పని చేయాలి. వేరే పని చేశాడనుకోండి, ఇబ్బంది కలుగుతుంది. బాగా చదువు చెప్పే టీచరు పాఠం చెప్తే చాలా బాగుంటుంది. అలా కాకుండా మీరు సీనియర్ అండి, మిమ్మల్ని ప్రధానోపాధ్యాయుడిగా హెడ్ మాస్టర్గా వేస్తామంటే ఏమవుతుంది? హెడ్ మాస్టర్ ఏం పాఠం చెప్పాల్సిన అవసరం లేదు, అందరినీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే చాలు. ఏమవుతుంది? తన మూల గుణం పాఠాలు చెప్పలేడు, పిల్లలకు ఇంజస్టిస్ అవుతుంది. ఎందుకంటే తర్వాత ఇతనికి పాఠాలు చెప్పడానికి వచ్చు, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం రాదు, కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పాడైపోతుంది. సో సమాజాన్ని దారి తప్పించినటువంటి పాపము ఇతనికి వస్తుంది. ఆ విధంగా పుణ్య పాపాలు అనేది ఏర్పడతాయి. నా కోసం నేను మంచి పని చేశాను అనుకోండి, పుణ్యం వస్తుంది. నా సుఖం కోసం నేను తప్పు పని చేశాను అనుకోండి, పాపం వస్తుంది, అంతే. అదే నేను నా కర్తవ్యాన్ని చేస్తున్నాను అన్నప్పుడు పుణ్యం కానీ పాపం కానీ రెండూ రాదు. సో మధ్వాచార్యులు చెప్పేది ఏంటంటే, స్వభావస్తు ప్రవర్తతే. ఎవరి స్వభావం ఏ విధంగా ఉందో దాని ప్రకారమే జరుగుతుంది, అతని పని జరుగుతుంది. తద్వారా అతను చేయబోయే పనిలో ఏవైనా ఆటంకాలు ఏర్పడినా, తన స్వార్థాన్ని చూసుకున్న పుణ్యపాపాలు ఏర్పడతాయి. ఇక్కడ మనకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏ స్వభావం అనేది మనం కనుక్కోలేము. ఎందుకంటే ఆత్మకున్న స్వభావం తెలుసుకోవాలంటే మొదట నేనెవరు తెలుసుకోవాలి. నేను ఎవరు అనేది తెలుసుకోనంత వరకు నా స్వభావం ఏంటనేది తెలియదు. మనకు తెలిసిందంతా కూడా ప్రభావము అంటాము. ఈ ప్రభావంలో మంచి ప్రభావము, చెడు ప్రభావము అని రెండు ఉంటాయి. మీరు మంచి మార్గంలో వెళ్ళారనుకోండి, మీ యొక్క సుఖం కోసం మంచి పనులు చేశారనుకోండి, దానివల్ల పుణ్యం వస్తుంది, కోరుకుని చేశారు కాబట్టి. అదే మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి సమాజంలో ఇబ్బంది పెట్టారనుకోండి, పాపం అనేది వస్తుంది. దీన్ని ప్రభావము అంటాం. ప్రభావంలో రెండు రకాలుగా ఉంటాయి, అనువంశిక ప్రభావము, వాతావరణ ప్రభావము అంటాం. వాతావరణ ప్రభావం అంటే మనము వాతావరణం మారినప్పుడంతా కూడా మనసు మారిపోతూ ఉంటుందండి. మనసు మారిపోవడం, ఆత్మ కాదు, మనసు. మనం గుళ్ళో ఉంటే ఒక రకమైనటువంటి మనస్సు, తర్వాత బడిలో ఉంటే ఒక రకమైన మనస్సు, సినిమా థియేటర్లో ఉంటే ఒక రకమైన మనస్సు, బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఒకలాగా మన ఆలోచనలు మారుతూ వస్తాయండి. అదేవిధంగా అనువంశిక ప్రభావం అంటాం. మనము ఎవరింట్లో అయితే పుట్టుంటామో వారింటి ప్రభావం ఏర్పడుతుంది. మా తాతలు నీతులు తాగారు, మా మూతులు వాసన చూడండి, మేము చాలా గ్రేటు, ఇవన్నీ చెప్పుకోవడం, ఇవన్నీ అనువంశిక ప్రభావము అంట. సో ఈ ప్రభావం వల్లే మనము మంచి, చెడు, తప్పులు, పుణ్యము, పాపము పెంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆత్మకు స్వభావం ఉంటుందని తెలుసు, కానీ ఆ స్వభావం ఏది అని తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే మొదట నేనెవరని తెలుసుకోవాలి. నేను అంటే ఏమో తెలిసినట్టయితే అప్పుడు మనకు ప్రభావం అంటే ఏదో తెలుస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, మనిషి 15 కంచెల ఒక దీంట్లో ఇరుక్కొని ఉంటాడు, భగవంతుడు పెట్టి ఉంటాడు అంటాం కదా. ఆ 15 కంచెలు దాటినప్పుడే మొదట నేనని తెలుస్తుంది. నేను అనేది తెలిసిన తర్వాత నేను ఏ విధంగా ఆలోచిస్తానో, నా స్వభావం ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి ఈ స్టేజ్లో మన స్వభావం అంటే ఏంటో మనకు తెలియదు, మనకు తెలిసినంత ప్రభావమే. కాబట్టి పెద్దవాళ్ళు ఏమంటారు, మంచి పనులు చేసుకుందాము అంటారు. సో కాబట్టి ఇక్కడ మధ్వాచార్యుల ప్రకారం మోక్షం అంటే ఏంటంటే, భగవంతుడు జీవుడు ఒకటవటం కాదు. ఒకటవడం అనేది మాయావాదం, ఒకేలాగవడం అనేది శరీరవాదం. మధ్వాచార్యులు ఏమంటారు, నువ్వయ్యే ఉండు, పూర్ణ వికాసం పొందడమే మోక్షము అంట. ఒక వేరుశనగ గింజ భూమిలో వేసామనుకోండి, అది బాగా ఏపుగా పెరిగింది అని మనం ఎప్పుడు అంటాం? ఒక విత్తనం వేసిన తర్వాత మినిమం 30 నుంచి 40 కాయలు వచ్చిందనుకోండి, బాగా పండిందండి అంట. ఒక 10-15 వచ్చిందండి, ఈసారి పంటలు పండలేదండి అంట. బాగా పండింది అంటే అర్థం ఏంటి? ఒక విత్తనము తను పూర్తిగా వికసించి పూర్ణమైనటువంటి ఫలాలు ఇవ్వాలి, అప్పుడు దాన్ని పెరిగింది, బాగా వృద్ధి చెందింది అంటాం. అదేవిధంగా జీవుడికి ఒక స్వభావం ఉంటుంది కదా, ఆ స్వభావం పరిపూర్ణంగా వికాసము చెందాలి. బ్రాహ్మణ స్వభావం ఉన్నవాడు ఆ యొక్క స్వభావం ఎప్పుడు వికాసం అవుతుంది? దానికి సంబంధించిన పని చేసినప్పుడు. క్షత్రియుడి స్వభావం ఎప్పుడు వికసిస్తుంది? అతను రక్షణ వ్యవస్థలో ఉండి అందరినీ కాపాడినప్పుడు.
వైశ్యుడి యొక్క స్వభావం ఎప్పుడు వికసిస్తుంది? సమాజానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను తక్కువ ధరకు ఎక్కువ పండించే క్వాలిటీ ఉన్న శూద్ర యొక్క స్వభావం ఎప్పుడు వికసిస్తుంది? తాను అందరికీ సహాయం చేసినప్పుడు. ఇందులో అందరూ మోక్షానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళే, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. వారి వారి స్వభావాన్ని అభివ్యక్తం చేసే పని చేసినట్టయితే సమాజము ఉద్ధరించబడుతుంది, అతను ఉద్ధరించబడతాడు. సో మనము మనలాగే ఉండడం, మన క్వాలిటీస్ని పెంచుకోవడమే మోక్షము అని అంటారు మధ్వాచార్యులు. విత్తనం నాటితే అది మొక్కై పువ్వై వేర్ల కొలది పళ్ళు ఇస్తుంది కదా, దానిని వికాసము పూర్ణము చెందడం అంటాం. ఇదే విధంగా ప్రతి ఒక్కడి స్వభావము పరిపూర్ణము వికాసము చెందడమే మోక్షము. నేను మీరవడం, దేవుడు అవ్వడం, లేదా దేవునిలో కలిసిపోవడం ఇది మోక్షము కాదు అంటారు మధ్వాచార్యులు. నేను నేనై నా యొక్క వ్యక్తిత్వము పూర్తి వికాసము చెందడమే మోక్షము. మీరు మీరై పరిపూర్ణ వ్యక్తిత్వమును పూర్ణ వికాసం గావించుకోవడం మీ మోక్షం. వారి వారి వ్యక్తిత్వం పరిపూర్ణంగా వికాసం చెందడమే వారి వారి మోక్షము అంటారు. సో మన వ్యక్తిత్వ స్వభావము పరిపూర్ణంగా వికాసం చెందాలంటే మనం ఏం చేయాలి? మొదట నేను తెలుసుకోవాలి, నేనంటే ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా యొక్క నిజమైన మూలస్థానం, మన స్వభావం ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చాను, దీనిని అన్వేషించడమే నా సాధనము. ఆ సాధన ద్వారానే భగవంతుని చేరడం అనేది జరుగుతుంది. తైత్రీయోపనిషత్తులో ఒక మాట వస్తుంది, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను చేరవలసిన చివరి గమ్యం ఏది, దీని గురించి మననం చేస్తూ అంతరంగంలో సమీక్ష ద్వారా సత్కర్మలు సత్యమును అన్వేషించుకుంటూ ఒక ప్రాసెస్, దీనే మనం మోక్షము అంటాము. సో ఈ వెరైటీ ఎందుకు, ఒక్కొక్కరు ఒక్కోలాగా ఎందుకు అనే ప్రశ్న వస్తే, ప్రతి ఒక్క విత్తనమునందు దానికి అనువైనటువంటి ఒక స్వభావం ఉంది కదా, అది ఎన్నటికీ మారదు కదా. మామిడి విత్తనం నాటితే అది కాకరకాయ కాదు కదా, కాకరకాయ విత్తనం మామిడి పండు కాదు కదా. సో కాకరకాయ విత్తనం చేదైనటువంటి కాకరకాయని ఇస్తుంది. కాకరకాయ స్వభావం తోటమాలి ఇవ్వలేదు. తోటమాలి ఒక చెట్టుకు తీయటి నీరు కానీ మరో చెట్టుకు కారం నీరు కానీ ఇవ్వలేదు. అన్ని చెట్లకు ఒకే రకమైనటువంటి నీళ్లు వేసినా కూడా విత్తనము దాని యొక్క గుణాన్ని, స్వభావాన్ని బట్టి పెరుగుతుంది. ఒకటి మామిడి చెట్టు అయింది, ఇంకోటి టెంకాయ చెట్టు అయింది, ఇంకోటి చింతకాయ చెట్టు అయింది. సో కాబట్టి గార్డనర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వేరియేషన్, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ప్లాంట్ అండ్ సీడ్. భగవంతుడు దీనికి, ఈ వివక్షకు కారణము కాదు. ఎవరి స్వభావం ఎలా ఉంటుందో అది ఎలా అభివ్యక్తం అవుతుంది. ఇదే విధంగా ప్రతి ఒక్క జీవికి అతడిదే అయినటువంటి స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని భగవంతుడు ఇవ్వలేదు. దేవుడు స్వభావాన్ని ఇచ్చినట్లయితే అన్ని చోట్ల ఒకేలాగుంటుంది. కాబట్టి స్వభావం వల్లనే అన్నీ జరుగుతాయి అనేది మన మధ్వాచార్యుల యొక్క మాట. మధ్వాచార్యుల తర్వాత ఈ మూడు మనకు మేజర్ చేంజెస్ ఉన్నవి మూడే అండి. ఈ యొక్క మాయావాదము, తత్వవాదము, విశిష్ట మాయావాదం. ఈ మూడిట్లోనే మనకి డిఫరెన్స్. మిగతా వచ్చినా కూడా అందులో మేజర్ డిఫరెన్సెస్ ఏం లేవు. సో మనం ఇది ఒక రకంగా ఒక సెంటెన్స్లో చెప్పుకోవాలంటే, నాన్ డిఫరెన్స్ ఈజ్ శంకరాచార్యాస్ ఫిలాసఫీ. నాన్ డిఫరెన్స్ అంటే రెండు పదార్థాలు లేవు. డిఫరెన్స్ ఉండాలంటే రెండు ఉండాలండి. డిఫరెన్స్ లేదంటే ఏంటి, అన్నీ ఒకటేని అర్థం. రామానుజాచార్య ఫిలాసఫీ నాన్ డిఫరెన్షియల్ డిఫరెన్స్. డిఫరెన్స్ ఉంది, అది నాన్ డిఫరెన్షియల్. అంటే ఏంటి, అందరూ ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు, కానీ ఒకే విధంగా ఉన్నారు. అంటే జీవులు ఉన్నారు, వాళ్ళలో ఎక్కువ తక్కువ లేదు, తారతమ్యము లేదు అని అర్థం. అందరూ శ్రీమంతులే, అందరూ మంచివారే, ఈ విధంగా తారతమ్యం ఉండదు అనే కాన్సెప్ట్ని ఎందుకంటే భగవంతుడి యొక్క అంగాలే కాబట్టి అందులో తారతమ్యం ఉండదు అనేది వాళ్ళ సిద్ధాంతం. డిఫరెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మధ్వాచార్యాస్ ఫిలాసఫీ. సో డిఫరెన్స్ ఉంది, అది ప్రతి ఒక్కటి డిఫరెన్సే. దాంట్లో ఉన్న దానికి డిఫరెన్స్. ఒక ఆటంలో ఉన్నటువంటి దాంట్లోనే ఒక సబాటంలో ఉన్నటువంటి గుణాలు ఇంకొక సబాటంలో ఉన్న గుణం ఒకటి కాదు అంటారు. సో ఇది మనము మూడు ఒక మాటలో చెప్పుకోవచ్చు. ఇంకా మధ్వాచార్యుల తర్వాత శుద్ధాద్వైతం, అచింత్యాద్వైతం అని వచ్చాయి. కాకపోతే దీంట్లో కొత్తదనం ఏం లేదండి. ముగ్గురు మతాచారులు ఏం చెప్పారో దాన్నే కొద్దిగా మిక్స్ చేసి చెప్పడం జరుగుతుంది. సో శుద్ధాద్వైతం అని వల్లభాచార్యులు చెప్పారు. శంకరాచార్యులు కేరళలో పుట్టారు.
రామానుజరులు తమిళనాడులో పుట్టారు, మధ్వాచార్యులు ఉడిపి కర్ణాటకలో పుట్టారు, వల్లభాచార్యులు ఆంధ్ర నుంచి వచ్చినవారు. శుద్ధ అద్వైతం ఈ సిద్ధాంతానికి ఈ యొక్క 14వ శతాబ్దం చివరిలో 15వ శతాబ్దం వరకు ఈ వల్లభాచార్యులు ఉన్నారు. వీళ్ళు పుష్టి సృష్టి అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొస్తారు. సో శుద్ధ అద్వైతం అంటే ఏంటి? ఖచ్చితమైన కలుషితము కానటువంటి అద్వైతము. ఇది శంకరాచార్యుల అద్వైతంలాగే మాయావాదం కాదు. ఇది భగవంతుని స్వరూపానికే జగత్తు మరియు జీవుల రూపాంతరాలని చెబుతుంది, కానీ ఇది భ్రమ కాదు అంటారు. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ శంకరాచార్య ఫిలాసఫీ లాగే ఉంటుంది, కొద్దిగా తేడా ఉంటుంది. సో బ్రహ్మం అంటే శ్రీకృష్ణ పరబ్రహ్మ నిత్య సచ్చిదానంద స్వరూపే అంటారు. ఇది శుద్ధ అద్వైతం. నిజమైనది, జగత్ అనేది నిజమైనది, భగవత్ స్వరూప వ్యాప్తి అంటారు. జీవుడు అంటే భగవంతుని యొక్క అంశ, కానీ పరిమితమైనటువంటి స్వాతంత్రం ఉందంటారు. మాయా అంటే భగవంతుని యొక్క శక్తి, తత్వస్వరూపము, జ్ఞానంతో కూడుకున్నది, ఇది భ్రమ కాదు అంటారు. మోక్షం అంటే భగవంతుని అనుగ్రహము ముఖ్యము, అనుగ్రహం ద్వారానే భక్తి సాధ్యము అని అంటారు. ఇది వల్లభాచార్యులు సిద్ధాంతం. సో మాయను అసత్యంగా చూడరంటారు. శంకరాచార్యులు అయితే మాయను భ్రమగా చెప్పినట్లు కాకుండా వల్లభులు మాయను కూడా భగవత్ శక్తి, ఆ మాయ అనేది భగవత్ శక్తి అంటారు. సో జగత్తు సత్యస్వరూపమే అని అంటారు. సో వీటికి మనం కొత్తగా ఏం లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ శంకరాచార్యులు చెప్పిన దాన్ని కొద్దిగా చెప్తారు అంతే, కొత్త సిద్ధాంతం అయితే ఇంకా. దీని తర్వాత ఏమైందంటే అచింత్య భేదాభేదము అని అంటాం. అంటే దీని చైతన్య మహాప్రభువులు అనేది దీని సిద్ధాంతానికి కర్త. దీన్ని వీరు ఎన్నో శతాబ్దం వారంటే 15వ శతాబ్దం వారండి, 15 చివరిలో 16. అంటే ఈ యొక్క అచింత్య భేదాభేదవాదం అనేది ఒక అద్భుతమైన లోతైనటువంటి భావనాపరమైన సిద్ధాంతం. సో దీంట్లో 15వ శతాబ్దం వారండి వీరు. భేదము అంటే వేరైనది, అచింత్యము అంటే అచింతనేమి అంటే మనకు తెలుసుకోలేనటువంటిది అని అర్థం. అభేదము అంటే ఏకత్వం. భేదము ఉంది, అభేదము ఉంది, ఒకటే వేరు వేరు రెండులాగా ఉంటాయి, దీనిని మనం తెలుసుకోలేము అనేది వీరి యొక్క వాదన. ఒకే సమూహానికి చెందిన వారైన వారిద్దరిలో అద్వితీయమైనటువంటి ఏకత్వము మరియు తేడా రెండూ కలిసి ఉంటాయి, కానీ అది మన బుద్ధికి అచింతనీయమైన, మనం తెలుసుకోలేనిది అంటాం. సో భగవంతుడు, శ్రీకృష్ణుడు, జగత్తు, జీవుడు ఇవన్నీ అనాదిగా పరస్పరం సంబంధం కలిగినవి అని చెప్తారు. ఇవి ఒకే ఒక బ్రహ్మస్వరూపానికి చెందినవి అంటారు. తమ తమ లక్షణాలను ఉంచుకుంటూ వేరువేరుగా ప్రవర్తిస్తారంటారు. ఈ భేదాభేద సంబంధం మనకు మానవ బుద్ధి ద్వారా అర్థం కావడం అసాధ్యమైనది అంటారు ఈ చైతన్య మహాప్రభుడు. ఈ హరే రామ హరే కృష్ణ మూల పురుషుడు ఈయనే. సో భగవంతుని వీరు మధ్వాచార్యుల యొక్క శిష్యులే. మధ్వాచార్యులు చెప్పిన దాన్ని కొద్దిగా అన్వేషించి కొత్త రకమైనటువంటి తత్వాన్ని వీరు చెప్తారు. సో దీంట్లో కొత్తదనం ఏముండదు, మనకు మధ్వాచార్యులు చెప్పిన దానికి కొద్దిగా మార్చి కాల పరిస్థితులకు అనుగుణంగా. మధ్వాచార్యులు 13వ శతాబ్దం వారు, వీరు 15వ శతాబ్దం వారు కాబట్టి కాల మధ్యలో మారుంటుంది కదా, దానికి ఒక సిద్ధాంతాన్ని ఏర్పరిచి చెప్పడం జరిగింది. ఇది మన యొక్క హిందూ ఫిలాసఫీ, వైదిక మతంలో మాయావాదము, తత్వవాదము, భేదాభేదము, శుద్ధాద్వైతము, అచింత్య భేదాభేదవాదము, ఇలాంటివి చాలా వాదనలు వచ్చాయి. ఇప్పటికీ వాదనలు వస్తూ ఉన్నాయి, కానీ మెజారిటీగా ఉన్నవి మనం టచ్ చేసాం. ఇందులో ఎవరిని ఖండించడం కానీ ఎవరిని భేదం చేసి చూపడం కానీ ఉండదు, కానీ వారి వాదనలు ఉన్నాయి. మన మనస్సు మనకు ఎవరి సిద్ధాంతం అయితే దగ్గరలో ఉందో దాన్ని తీసుకొని మనం దాన్ని రీసెర్చ్ అన్వేషించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. వీడదే పట్టుకోవాలని ఏమి ఉండదు. నేను అద్వైతినండి, నేను మధ్వాచార్యులను నేను టచ్ చేయను, నేను ద్వైత మతస్థుడిని, నేను శంకరాచార్య పుస్తకాన్ని తాకను, ఇలాంటివన్నా అనుకోండి, సమాజంలో ఏమో మనకి మంచి పేర్లు మంచి గుర్తింపు వస్తుంది, కానీ మన యొక్క జీవుడు అనేవాడిని భగవంతుడు గుర్తించడు. మనం ఎదుగుదలకి ఇదే బ్రేక్ అవుతుంది. మనం ఎదగాలంటే వీటన్నిటిని పక్కన పెట్టాలి. మనం బయటకు చూపించుకోవాల్సిన అవసరం లేదు, అంతరంగ సాధన చాలు. మనం అంతరంగంలో మనమే సమర్థించుకుంటూ తీర్మానం చేసుకుంటే చాలు. నేను ఇలా తీర్మానం చేశాను పక్కవాడికి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ భావాలను దెబ్బతీయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అందరి సిద్ధాంతాలు చదివిన తర్వాత
ఏది మనకు దగ్గరగా ఉందో చూసుకొని, నేను చెప్పిందే కాకుండా ఇంకా పుస్తకాలు చదివి దాంట్లో ఉన్న కొత్త కొత్త విశేషాలు తెలుసుకొని మనకు దగ్గరలో ఉన్నది ఏది దాని ప్రకారం మన జీవనాన్ని సాగిస్తే మనం శాంతికి దగ్గరవుతాం. ఇలా శాంతి పొందుతూ మన జీవనాన్ని సాగిస్తే ఏదో ఒక రోజు మనం మోక్షాన్ని సాధించగలము. మోక్షం అనేది ఏదో ఒక ఇన్సిడెంట్లో ప్రమోషన్ లాగా వచ్చేది కాదండి. ప్రతి జన్మలోనూ శాంతిని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే చివరిగా పరిపక్వత స్థితి ఏదైతే ఏర్పడుతుందో దాన్నే మనం మోక్షము అంటాం. ఇది ఒక జన్మలో వచ్చేది కాదు, ప్రతి జన్మలోనూ మనం సాధిస్తూ వెళ్ళాల్సినటువంటి మోక్ష మార్గం ఇది. ఇది మన యొక్క పాఠము. సో ఇందులో వేరు వేరే అన్ని యొక్క సిద్ధాంతాల వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని చోట్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతినడానికి అవకాశం. ఎందుకంటే సత్యం తెలుసుకోవాలంటే కొద్దిగా నొప్పి వేస్తుంది. కానీ ఇది మనం మరింత తెలుసుకోవడానికి ఒక సాధనంగా వాడుకోవాలి. ఇక్కడ ఖండించారు అని కాకుండా మరింత మనం సాధన చేద్దాం. అందరూ కూడా మహానుభావులే. శంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, వాళ్ళ కాలభేదం వల్ల వాళ్ళ తత్వాలు మారిపోవడం వల్ల కొత్త కొత్త సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. కాబట్టి వారు చెప్పింది తప్పని కాదు, ఇది గ్రహించాలి. ఇది ఇవాల్టి పాఠం. ఇక్కడితో మన యొక్క ఈ యొక్క మనశ్శాస్త్రంలో ఈ యొక్క భాగం ఏదైతే శీర్షిక ఉందో, మోక్షం అనేటటువంటి శీర్షిక ఉందో ఇక్కడితో ముగిసింది. మీరేమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే, సమయం నేను ఇవాళ కాస్త ఎక్కువే తీసుకున్నాను. మీకేమైనా ప్రశ్నలు ఉన్నట్టయితే కొద్దిసేపు ప్రశ్నలు అడగచ్చు. వచ్చే శనివారం పాఠం ఏమీ ఉండదండి. పాఠం ఆల్రెడీ టాపిక్ అంతా చెప్పేశాను. ఈ కొన్ని 5 వారాల క్లాస్లో ఏవైతే మీకు ప్రశ్నలు వస్తాయో వాటి గురించి మనము వచ్చే వారం కూడా కంప్లీట్గా ప్రశ్నల కోసమే మనం కేటాయిద్దాం. ఈ యొక్క టాపిక్ని వచ్చే వారం మనం కంప్లీట్ చేద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు.